శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. భారతదేశంలో ఇంత పెద్ద బీజేపీ పార్టీ ఉన్నా, ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఎంతో ప్రభావం చూపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా, మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ ఉన్నా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ఎందుకు కాక్రోచ్ పార్టీకే ఇంత క్రేజ్ పెరుగుతోంది సోషల్ మీడియాలో? రాత్రికి రాత్రే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏర్పడిందనే విషయం మీకు తెలుసు కదా. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి రాత్రికి రాత్రే 10 మిలియన్ల ఫాలోవర్స్ ఎందుకు వస్తున్నారు? ఇది కామెడీ కోసం వస్తున్నారా? మీమ్స్ చూసి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? దాదాపు బీజేపీ పార్టీకి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. కాంగ్రెస్ పార్టీకి 13.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 1.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు పెట్టిన పోస్టులు కావచ్చు, వీళ్ళు పెట్టిన రాజకీయ సందేశాలు కావచ్చు, ఒక్కొక్క పార్టీలో వేల సంఖ్యలో ఉన్నాయి. నేను ఒక బీజేపీది చెక్ చేస్తే 56,000కు పైగా ఈ పోస్టులు ఉన్నాయి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. కానీ వీళ్ళకున్న ఫాలోవర్స్ బీజేపీకి 8.7 మిలియన్లు మాత్రమే. కానీ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన పోస్టులు ఎన్నో తెలుసా? మే 16వ తేదీన మాత్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ CJP ఏర్పాటైంది. కేవలం 56 పోస్టులు మాత్రమే పెట్టారు. ఇంతగనం జనం ఎక్కడి నుంచి వచ్చారు? మన తెలంగాణ వాడు ఉన్నాడు, మన ఆంధ్రప్రదేశ్ వాడు ఉన్నాడు, మధ్యప్రదేశ్లో జీవించేవాడు ఉన్నాడు, ముంబైలో జీవించేవాడు ఉన్నాడు, ఢిల్లీలో జీవించేవాడు ఉన్నాడు, జార్ఖండ్లో జీవించేవాడు ఉన్నాడు, కోల్కత్తాలో ఉన్నవాడు ఉన్నాడు, అమెరికాలో ఉన్నవాడు ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్నారు. వీళ్ళే కాదు, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం చాలా సీరియస్గా పనిచేసిన సీనియర్ అడ్వకేట్ అయిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఉన్నారు. టీఎంసీకి సంబంధించిన ఎంపీలు కూడా ఫాలో అవుతున్నారు కాక్రోచ్ జనతా పార్టీని. ఎన్డీఏతర పక్షాల నుంచి చాలామంది రాజకీయ పార్టీల నాయకులు కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్నారు, సభ్యత్వం ఇవ్వమని కూడా అడుగుతున్నారు. కారణం ఏంటి? ఒక మీమ్గా, ఒక వ్యంగ్యంగా భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ, ఆ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ ఏర్పడిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల జనతా పార్టీ ఎందుకింత ఆదరణను సంపాదించుకుంది అంటే, భారతదేశంలో విఫలమైన వ్యవస్థలు, భారతదేశ పరిపాలనలో వైఫల్యాలని మూటగట్టుకుంటున్న రాజకీయ పార్టీలు. ఏ రాజకీయ పార్టీకి అధికారం అందించినా ఆ రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల యువత విసుగెత్తిపోయింది. ఆ విసుగులోంచి, ఆ కోపంలోంచి, ఆ ఉద్రేకంలోంచి పుట్టుకొచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా జెన్జీ, సోషల్ మీడియా పుట్టిన తర్వాత పుట్టిన జనరేషన్ జెడ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఎక్కువగా ఫాలో అవుతుంది. ఎందుకంటే జెన్జీ ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో ఫైండ్ చేస్తుంది, ప్రతి అంశం పైన చర్చిస్తుంది, ప్రతి అంశం విషయంలో, ప్రతి సమస్య విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయ్యింది. 2026 నీట్ పరీక్షా పత్రం మే 4వ తారీఖున ఆ ఎగ్జామ్ జరిగింది. కానీ ఏప్రిల్ 29కి ముందే ఆ పరీక్షా పత్రం రాజస్థాన్లో కోటా లాంటి ఏరియాలో, లేకపోతే రాజస్థాన్లో చాలా ఏరియాలో ఆ పరీక్షా పత్రాన్ని ముందే చదువుకున్నారు పిల్లలు. ముందే చదువుకొని అక్కడ ఎగ్జామ్కి వెళ్ళి ఆన్సర్లు రాసిచ్చారు. ఈ పేపర్ లీకేజీ కారణం ఎవరు? వ్యవస్థల లోపం, ప్రభుత్వ లోపమే కదా. ఇటువంటి వాటిపైన ప్రశ్నించిన వారి గొంతుని నొక్కి పడుతున్నాయి ప్రభుత్వాలు. దీనికి కొన్ని కారణాలు ఏంటి కారణాలు? ఎందుకు ఒక ప్రత్యామ్నాయ పార్టీ వైపు దేశం ఎదురు చూస్తుంది? ఎందుకు ఒక ప్రత్యామ్నాయ పార్టీ కావాలని యువత కోరుకుంటుంది? CJP నిజానికి ఇది సీరియస్ రాజకీయ పార్టీ కానే కాదు. ఈ CJP అనేది సీరియస్ రాజకీయ పార్టీ కాదు. దీనికోసం పెద్దగా ఇది అధికారంలోకి వస్తుందనో, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేస్తుందనో ఇటువంటివి ఏమీ లేదు. ఇటువంటివి ఏమీ లేకుండానే ఈ పార్టీకి ఇంత ఆదరణ లభిస్తుందంటే కారణం ఏంటంటే, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలు, రాజకీయ పార్టీలపైన ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం.
పేపర్ లీకేజ్ అంశం కావచ్చు, నిరుద్యోగం అంశం కావచ్చు, గ్రాడ్యుయేట్ల సంఖ్యలో అంటే డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళలో సమస్యలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు దొరకకపోవచ్చు, కనీస వేతనం లభించకపోవడం కావచ్చు, దేశంలో మాస్క్ వేయబడుతున్న, మూసివేయబడుతున్న, కనపడకుండా చేయబడుతున్న సమస్యలు అనేకం ఈ పార్టీ పుట్టుకకు కారణం. రెండోది వచ్చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలని రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మా ఓటు బ్యాంక్ ఏంటి, మేము వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఇవాళ ఎన్నిక పూర్తవుతుంది, ప్రధానమంత్రిగానో ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ప్రమాణ స్వీకారం పూర్తవుతుంది, తెల్లారి నుంచే మొదలైద్ది వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఆ ఎన్నికల నాటికి మనం ఏం చేస్తే గెలుస్తామో, మన ఓటు బ్యాంక్ ఎలా పెరుగుతుంది, మనకు రాజకీయ ప్రయోజనాలు ఎలా కలుగుతాయి. దేశ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనట్లేదు. దేశ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు, కానీ ఈ దేశ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ప్రజలు, యువత మరొక ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని ఖచ్చితంగా మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక మూడోది వచ్చేస్తే రాజకీయ నాయకులు సొంత ఆస్తులను పెంచుకోవడం, ఎటువంటి క్రిమినల్ కేసుల నుంచి అయినా సులభంగా బయటపడడం. భారతదేశంలో రాజకీయ అండదండలుంటే, పొలిటీషియన్ అయ్యి ఉంటే హత్య కేసు నుంచి కూడా బయటపడవచ్చు, ప్రత్యక్షంగా కెమెరా ముందు మర్డర్ చేసి కూడా బయటపడవచ్చు. మన న్యాయ వ్యవస్థ పైన కూడా నమ్మకం సన్నగిల్లే పరిస్థితులు ఏర్పడ్డాం. నేను ప్రశ్నించట్లేదు, కానీ నిజమిదే. న్యాయ వ్యవస్థ పైన న్యాయం బతికుంది అనే నమ్మకాన్ని యువత క్రమంగా కోల్పోవడం కూడా ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం యువత ఎదురు చూడడానికి ఒక కారణంగా మారుతోంది. నిజంగా ప్రజా సమస్యల కోసం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళని చట్టాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని అణచివేయటం ఇది కూడా ఇంకొక కారణంగా కనిపిస్తుంది. ఎవరైనా రాజకీయ నాయకులను, ప్రభుత్వ వ్యవస్థలను, పరిపాలకులను ప్రశ్నిస్తే వాళ్ళ బతుకు జైళ్ళ పాలవుతుంది, కేసుల పాలవుతుంది. ఇది కూడా ఒక కారణం. అందుకనే స్వేచ్ఛగా సోషల్ మీడియాలో CJPకి మద్దతు ఇస్తుంది నేటి యువత. ఇకపోతే మీడియా, నేను జర్నలిస్ట్నే అయినప్పటికీ ఈ మాట చెప్పాల్సిందే. మీడియా ఏదో ఒక పార్టీ ఎజెండాగా మోయటం. చాలామంది, మీరు ఒకసారి లెక్క తీసుకోండి, ప్రతి రాజకీయ పార్టీకి ఒక టీవీ ఛానల్ ఉంటుంది, ప్రతి రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసే ఒక జర్నలిస్ట్ ఉంటాడు. ఆ జర్నలిస్టు ఆ రాజకీయ పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు, లేకపోతే సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వాడి నుంచి కూడా న్యాయం ఇదే అని వాదించడానికి ప్రయత్నిస్తూ ఉండటం. మీడియా పైన కూడా విశ్వాసాన్ని కోల్పోవటం వల్లే CJPకి ఇంత ఆదరణ లభిస్తుంది. ప్రశ్నించే వారిని అణచివేసే ధోరణి. ఎవరైనా ప్రశ్నించారనుకోండి, వానికి రకరకాల సమస్యలు. ఇక మన దేశంలో ప్రశ్నించే వారిని, నిలదీసేవారిని, అసలు పుట్టింది అక్కడి నుంచి కదా ఈ పార్టీ. మన CJ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల వల్లే కదా ఈ CJP పుట్టింది. ఒకసారి ఆలోచించండి. కేసు విచారణ, నిజానికి CJP ఏంది, రాజ్యాంగపరంగా పౌరుల హక్కులను, పౌరులకి స్వేచ్ఛను, రాజ్యాంగం అందించే స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఆయన రక్షకుడు. అటువంటి రక్షకుడే యువకులను, మీకు ఉద్యోగాలు లేవు, పనికి మానిన వాళ్ళు, మీరు బొద్దింకలు, కాక్రోచులు, మీరు పరాన్న జీవులు అని కామెంట్ చేయటం వల్లే కదా CJP పుట్టింది. అసలు అక్కడి నుంచే పుట్టిందిగా ఈ బొద్దింక జనతా పార్టీ. అంటే నమ్మకాన్ని, విశ్వాసాన్ని, రాజ్యాంగ రక్షకులు కూడా విశ్వాసాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవటం వల్లే ఇప్పుడు ఈ CJPకి ఇంత ఆదరణ లభించడానికి కారణమైంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఒకే విధమైన పరిపాలన, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే. మొన్న తమిళనాడులో చూసాం, ఎందుకు DMK ఓడిపోతే AIDMK ఓడిపోతే DMK, వీళ్ళు గెలిస్తే వాళ్ళు గెలిస్తే వీళ్ళు, వాళ్ళే వస్తారు అధికారంలోకి, కొత్త వాడిని రానివ్వరు. అందుకే కదా అక్కడ జంజీ మేలుకున్నది TVKకి, ఎవరైతే హీరో విజయ్ స్థాపించిన పార్టీకి ఊహించని విధంగా మద్దతు ఇచ్చింది. అందుకే కదా ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటుంది. TVK పుట్టింది కూడా ప్రత్యామ్నాయం కావాలి అని ప్రజలు, యువత కోరికల నుంచే పుట్టింది. ఇప్పుడు CJP కూడా అలాగే పుట్టిందని ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది సీరియస్ రాజకీయ పార్టీ కాకపోయినా సరే ప్రజల అభిప్రాయాన్ని, యువత అభిప్రాయానికి ఇది దర్పణం పడుతుంది. ఏమని హెచ్చరిస్తుంది CJPకి పెరుగుతున్న ఫాలోవర్స్ కావచ్చు, CJPకి పెరుగుతున్న ఆదరణ కావచ్చు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ఈ విశ్లేషణని మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ విశ్లేషణ భారత యువత ప్రత్యామ్నాయ రాజకీయాన్ని కోరుకుంటుందని ఒక హెచ్చరికను జారీ చేస్తుంది CJP.
అంటే ఈ రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలోకి వెళ్తాడు, ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలోకి వెళ్తాడు, వాడి వ్యక్తిగత ప్రయోజనాన్ని కాపాడుకుంటాడు తప్ప ప్రజల ప్రయోజనాన్ని దేశంలో ఎవ్వరూ కాపాడరు అనే నమ్మకం యువతలో పెరిగిపోవడం, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కావాలని కోరుకోవడం కూడా సీజేపీకి పెరుగుతున్న ఆదరణకి ఒక కారణమని చెప్పాలి. జనరేషన్ జెడ్ కొత్త తరహా పరిపాలనను కోరుకుంటోంది. ఇప్పుడు చేస్తున్న రొటీన్ పరిపాలన, ఓటు బ్యాంక్ రాజకీయాలొద్దు, మాకు కొత్త పరిపాలన, ఈ దేశాభివృద్ధికి కావాల్సిన ఆలోచన చేసే వ్యక్తులు పరిపాలించాలని జెన్జీ కోరుకుంటుందని హెచ్చరికను జారీ చేస్తుంది. ఎంత అణచివేస్తే యువతలో అంత ఉద్రేకం వస్తుంది అని కూడా హెచ్చరిస్తోంది. మీరు ఎవరినైనా అణచివేయాలని చూస్తే, మీ అధికారాన్ని అడ్డం పెట్టుకునో, మీ అధికారాన్ని ఆసరగా చేసుకునో మామూలు వ్యక్తులని, సామాన్యుని అణచివేయాలని చూస్తే తిరుగుబాటు చాలా భయంకరంగా ఉంటుందని హెచ్చరిక జారీ చేస్తుంది. ప్రజలకు పాలకులకు మధ్య గ్యాప్ చాలా ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ బయటపెడుతుంది. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఊరికి మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారో లెక్కలేండి. ఓట్లు పడ్డ తర్వాత మళ్ళీ ఓట్లకే వచ్చే మనుషులు ఉన్నారు. అంటే ప్రజలకి, పాలకులకి, ప్రజాప్రతినిధులకి మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఆ గ్యాప్ కూడా ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలని ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తోందని సీజేపీ హెచ్చరిక జారీ చేస్తోంది. యువతను విస్మరిస్తే రాజకీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదనే హెచ్చరికను కూడా జారీ చేస్తుంది. యూత్ని పట్టించుకోకుండా మీ నోటికొచ్చినట్టు తిడితే చాలా నష్టం వస్తుంది, కష్టం వస్తుంది అనే అంశాన్ని కూడా సీజేపీ ఇక్కడ హెచ్చరిస్తోంది. యువత శక్తిని తక్కువ అంచనా వేయొద్దని ఫైనల్గా హెచ్చరిస్తోంది సీజేపీ. కాక్రోచ్ జనతా పార్టీ కామెడీగా ఉండొచ్చు, కామెడీ నుంచి పుట్టొచ్చు, మీమ్స్ నుంచి పుట్టొచ్చు, వ్యంగ్య కామెంట్ల నుంచి పుట్టొచ్చు, కానీ దేశం సీరియస్గా ఎదుర్కొంటున్న సమస్యను మాత్రం ప్రతిబింబిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. కాక్రోచ్ జనతా పార్టీని లైట్ తీసుకుంటారా? నేను అడుగుతున్న అధికారంలో ఉన్న బీజేపీని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని, రాష్ట్రాలను పాలిస్తున్న రకరకాల ప్రాంతీయ పార్టీలని ఇక్కడి నుంచే ప్రశ్నిస్తున్నా. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి మీరేం నేర్చుకుంటున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చే సందేశాన్ని మీరు లైట్ తీసుకుంటున్నారా, సీరియస్ తీసుకుంటున్నారా? ప్రజలుగా మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నా విశ్లేషణలో తప్పులున్నా, లోపాలున్నా ఖచ్చితంగా ఎత్తి చూపండి. చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.